Subscribe to Color Frames. భారత్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆతిథ్య జట్టు సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడింది. టాస్ గెలిచి జోస్ బట్లర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓపెనర్లు తొలి వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యంతో బలమైన ఆరంభాన్ని ఇచ్చారు. కానీ భారత బౌలర్లు ఒక్కసారిగా పుంజుకొని మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. వరుణ్ చక్రవర్తి తొలి వికెట్ తీయగా ఆ తర్వాత జడేజా కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో జడ్డు 3 వికెట్లు తీసి టీమిండియాకు ఊపిరిపోశాడు. ఇంగ్లాండ్ తరఫున జో రూట్ 69 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెన్ డకెట్ కూడా 65 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు తప్ప ఎవరు అర్ధ సెంచరీ చేయలేకపోయారు. అయితే ఇంగ్లాండ్ టీమిండియా 305 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ రోహిత్ గిల్ అద్భుత ఆరంభం టీమిండియా విజయానికి దోహదపడింది. రోహిత్ భారీ సెంచరీతో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 90 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ శర్మ 12 ఫోర్లు 7 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 60, శ్రేయస్ అయ్యర్ 44, అక్షర్ పటేల్ 41 పరుగులతో రాణించారు. దీంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కటక్ ఓటమిపై కెప్టెన్ బట్లర్ మాట్లాడుతూ, మేము టీమిండియాకు 350 టార్గెట్ ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం వల్లే టీమిండియాకు విజయం దక్కిందని చెప్పాడు. వన్డే క్రికెట్ లో కొన్ని సంవత్సరాలుగా అతను ఇలాగే బ్యాటింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. ప్రత్యర్థి జట్టు ఇండియా అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. మేము పవర్ ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాం. కానీ 330, 350 టార్గెట్ ఇచ్చి ఉంటే మేమే గెలిచేవాళ్లమని చెప్పాడు. కొన్నిసార్లు ఫలితాలు మాకు అనుకూలంగా రాకపోవచ్చు, బట్ కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగుతూ ఉండాలని బట్లర్ వ్యాఖ్యానించాడు. కానీ 330 నుంచి 350 టార్గెట్ ఇచ్చి ఉంటే మేమే గెలిచేవాళ్లమని చెప్పాడు. కొన్నిసార్లు ఫలితాలు మాకు అనుకూలంగా రాకపోవచ్చు, బట్ కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగుతూ ఉండాలని బట్లర్ వ్యాఖ్యానించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.